కాగితం అనే స్టోరీ 9వ ఎపిసోడ్ వింటున్నాం. దయచేసి ఛానల్ చూసిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే, స్టోరీస్ వినే ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళితే, మేధ సానుభూతిగా చూసింది. అసలే అతనికి ఎన్నో సమస్యలు, పైనుంచి ఈ సమస్య. సుమతి ఒకటి కొత్తది ఎదురైంది. వంట ఇంట్లో నుంచి గాజు గ్లాసు టింగ్ టింగ్ అని చప్పుడు అయింది. దాని అర్థం రజనీ మేధని ఇక కబుర్లు చాలించు అని సంకేతం ఇస్తున్నాడు. ఎవరైనా వస్తే, ఒకరు కూర్చుని సోది పెడితే, మరొకరికి నచ్చక బోర్ కొడితే అలా గాజు గ్లాసుని వేళ్ల గోళ్లతో టింగ్ టింగ్ అని కొట్టి సంజ్ఞ ఇస్తే ఆ వ్యక్తితో మాటలు ఆపేసి ఆ క్షణం పంపేయాలని ఇద్దరూ అనుకున్నారు. మేధ వంట ఇంట్లో నుంచి గాజు గ్లాసు టింగ్ టింగ్ అని వినిపించగానే మాటలు ఆపేసి గడియారం వంక చూసింది. అబ్బా, చాలా టైం అయిందే అంది. అవునవును, నేను చాలాసేపు కూర్చుండిపోయాను సుమా. ప్రభాకర్ నొచ్చుకుంటూ లేచాడు. నేను కూడా సుమతితో చెబుతానులేండి అంది మేధ. తప్పకుండా చెప్పండి ప్లీజ్. మీరు మాటలు చాలా ఓదార్పుగా చెబుతారు. మీకు నా కృతజ్ఞతలు. ఇప్పటికే మీరు నాకు చాలా సాయం చేశారు. లేడీ డాక్టర్కు చూపించడం, మాట్లాడటం అదంతా నా వల్ల అయ్యేది కాదు. మా ఇంట్లో అక్కయ్యలు అత్తయ్యలు ఉన్నారంటే వారికి ఏడవటం, భయపడటం తప్ప ఇంకొకటి రాదు. ఒక్కోసారి వారి భయాలతో నాకు పిచ్చెక్కిస్తుంటారు. వస్తాను. అతను వెళ్ళబోయి తిరిగి వచ్చాడు. చెప్పటం మర్చిపోయాను అన్నాడు. ఏమిటి అంది. మీకు నచ్చుతుందో లేదో ఇది చూడండి. అతను జేబులో నుంచి కాగితాలు తీస్తూ అన్నాడు. వంటగదిలో నుంచి మళ్ళా గాజు గ్లాసు టింగ్ టింగ్ అని వినిపించింది. మేధకి ఆ చప్పుడు ప్రభాకర్ వింటాడేమోనని ఆతుర్దాగా ఉంది. రేపు చూస్తాలేండి, నాకు కాస్త పనుంది అంది. ఒక్క నిమిషం, నేను మళ్ళీ మా ఊరు వెళ్ళిపోతున్నాను. ప్రభాకర్ జేబులో నుంచి కాగితం తీసి మేధ చేతికి ఇచ్చాడు. మా ఊళ్ళో మాకు తెలిసిన వాళ్ళు ఇది పెట్టారు. వాళ్ళకి ఇది ఎలా అమ్మాలో తెలియటం లేదు. మీరేమైనా కాస్త సాయం చేస్తారేమోనని. మేధ ఆ కాగితం తీసి చూసింది. లక్ష్మీ అగరబత్తి కంపెనీ అని ఉంది. ప్రభాకర్ ఒక అగరబత్తి ప్యాకెట్ కూడా తీసి ఇచ్చాడు. పాపం, వాళ్ళకి ఏం చేయాలో తెలియటం లేదు. నేను మీ సంగతి చెప్పాను. మీరేదైనా అడ్వర్టైజ్మెంట్ రాసి ఇస్తే వాళ్ళకి ఏదైనా మేలు జరుగుతుందేమో. కోర్స్ డబ్బు దగ్గర మీరేమీ మొహమాట పడనవసరం లేదు. మీరెంత చెబితే అంత. వాళ్ళు నా మాటని కాదనరు. వాళ్ళది పాపులర్ అయితే చాలు అన్నాడు. రజనీ. మేధ పెద్ద కేక పిలిచింది. రజనీ వచ్చాడు. ఇదిగో చూడు, అగరబత్తి అడ్వర్టైజ్మెంట్. ఆలోచించాలి అన్నాడు అతను తీసుకొని చూస్తూ. మీకేదైనా అడ్వాన్స్ కావాలంటే. ప్రభాకర్ జేబులో నుంచి 500 రూపాయలు నోట్లు అక్కడ పెట్టాడు. ఇప్పుడేం వద్దులేండి అంది మేధ మొహమాటంగా. ఉండనియండి అన్నాడు ప్రభాకర్ బలవంతం చేస్తూ. అయ్యో, మీకు 20 రూపాయలు ఇవ్వాలి. మేధ గుర్తుకు వచ్చి చటుక్కుని పరిగెత్తుకెళ్ళి తెచ్చి ఇచ్చింది. ఆ రోజున పుస్తకాల షాపులో తీసుకున్నాను అంటూ ఇచ్చింది. భలే వారే, 20 రూపాయలు ఇవ్వాలా? అదేం పెద్ద మొత్తం అని అన్నాడు ప్రభాకర్. 20 రూపాయలు పెద్ద మొత్తం కాదా? మేధ ఆ నోటును చూస్తూ, నాకిది చాలా పెద్ద మొత్తంగా కనిపిస్తోంది అంది. జోక్ చేస్తున్నారు మీరు. లక్షలు ఆర్జించే బాలసుందరం గారి అమ్మాయి మీరు. మేధ ముఖంలో నవ్వు తగ్గింది. మేధ ఇప్పుడు సరిగ్గా సంపాదనే లేని రజనీ భార్య. అది మర్చిపోతున్నారు మీరు అన్నాడు రజనీ. ప్రభాకర్ ఇద్దరిని మార్చి చూశాడు. డబ్బు లేదనే బాధ నాకు ఈ ఇంట్లో కనిపించటం లేదే. 20 రూపాయలు కాదు, 1,00,000 రూపాయలను కూడా తృణప్రాయంగా చూసే ఇల్లు ఇది. వస్తాను. సారీ, మిమ్మల్ని డిస్టర్బ్ చేశాననుకుంటా అని వెళ్ళిపోయాడు. రజనీ చేతుల్లో లక్ష్మీ అగరబత్తి కాగితం ఉంది. రజనీ మేధ చేయి పట్టుకొని గదిలో అటూ ఇటూ జంటగా షికారు చేస్తూ దాన్ని చూస్తున్నాడు. లక్ష్మీ అగరబత్తినే వాడండి అన్నాడు. మళ్ళీ వెంటనే అది కాదు, బాగాలేదు. లక్ష్మీ అగరబత్తి వెలుగుతుంటుంది. మేధను చూస్తూ అన్నాడు. ప్రక్కనే ఒక అమ్మాయి చంటి పిల్లని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది. వారి పక్కన అగరబత్తి వెలుగుతూ ఉంటుంది. ఆహా, ఏమి ఆనందపు పారవస్యం. లక్ష్మీ అగరబత్తి వాసన పీలుస్తుంటే మాతృత్వపు మమత రెట్టింపు అయినట్టుంది. మేధ అతను అనే తీరుకు విరగబడి కిలకిలా నవ్వింది. రజనీ కూడా నవ్వాడు. అతను ఇంకొకటి, 2, 3, 4, 5, 6 రకాలుగా వ్రాస్తూనే ఉన్నాడు. మేధ కూర్చుని వ్రాయసాగింది. కొద్దిసేపటికి ఆ ఇంటి నిండా నలిపి పడేసిన కాగితపు ఉండలు కనిపించాయి. చివరికి 2-3 లభించినాయి. ఇద్దరికీ నచ్చాయి. రాత్రి 10 గంటలయింది. ఆకలేస్తోంది అంది మేధ. రజనీ డబ్బు చూపించాడు. బయట ఎక్కడైనా భోంచేద్దాం పదా అన్నాడు.
ఇద్దరూ లావణ్య హోటల్కి వచ్చి కూర్చొని భోజనం చేస్తున్నారు. హలో మేధ వినిపించింది. మేధ తిరిగి చూసింది. ఎదురుగా క్లాస్మేట్ భవానీ కనిపించింది. ఆమె వెంట సూట్ వేసుకున్న మరో వ్యక్తి ఉన్నాడు. మీట్ మై హస్బెండ్ సుధీర్, ఎంఆర్సిపి లండన్లో ఉన్నాడు. మేము ఎల్లుండి వెళ్తున్నాం. నువ్వు పెళ్లి చేసుకున్నావని విన్నాను. మేధ రజనీని చూపించింది. ఇడుగో రజనీ, ఏం చేస్తున్నారు? అడ్వర్టైజింగ్ కంపెనీలో. ఓ అంది రజనీని అగాదిగా చూస్తూ భవానీ. సుధీర్ ముభావంగా కరచాలనం చేశాడు. వాళ్ళు వెళ్తుంటే పూర్ గర్ల్ మీద ఏ బిజినెస్ మ్యాగ్నెట్నో ఎంఆర్సీనో చేసుకోవాల్సింది అనటం వినిపించింది. మేధ భుజాలు ఎగరేసింది. పూర్ గర్ల్, ఆ మాట అనాల్సింది నేను. ఆ సుధీర్ నాకు తెలుసు. అతనికి ఆడవాళ్ళంటే చచ్చేంత అనుమానం, నరకం పెడతాడు. అతన్ని పెళ్లి చేసుకుందామనుకున్న రాజేశ్వరి ఆ బాధ పడలేక మానేసింది అంది. ఎవరికి చెబుతున్నావు ఈ వివరాలు అన్నాడు రజని. అతని ముఖంలో బాధ రెపరెపలాడటం మేధ గమనించకపోలేదు. ఇద్దరూ ఇంటికి వచ్చారు. మేధ త్వరగానే నిద్రపోయింది. మధ్యలో ఎందుకో మెలకువ వస్తే ప్రక్కన రజనీ లేడు. రజనీ పిలిచింది, పలకలేదు. రజనీ ఇంకొకసారి పిలిచింది. అతను దూరంగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉన్నాడు. ఏమిటి ఇలా కూర్చున్నావు అంది దగ్గరకు వస్తూ. అతను అగరబత్తికి అడ్వర్టైజ్మెంట్ రాస్తున్నాడు. ఇందాక మనం చూసి ఓకే చేశాం కదా అంది. నిద్ర రావటం లేదు, అందుకనే రాస్తున్నాను. నిద్ర ఎందుకు రావటం లేదు? తెలియదు. నాకు తెలుసు. మేధ డైనింగ్ టేబుల్ మీద కూర్చుంది. రాత్రి హోటల్లో భవానీ అన్న మాటలు నిన్ను నమిలేస్తున్నాయి. అవునా? కాదు. మరి? అతను తలెత్తి చూశాడు. చెప్పు. అతను మాట్లాడలేదు. మళ్ళీ అతను రాసుకోసాగాడు. చెప్పు అరిచింది. నువ్వు నిద్రలో డాడీ, మమ్మీ నన్ను క్షమించండి అని ఏడుస్తున్నావు. మై గాడ్. మేధ నోటి మీద చేయి పెట్టుకుంది. క్షణంసేపు మౌనం రాజ్యం చేసింది. ఐఎమ్ సారీ అంది. ఎందుకు? నాకు తెలియకుండా అలా చేసినందుకు. అది నీ మనసులోని బాధ. నువ్వేం చేస్తావు? అతను రాయటం ఆపేసి పెన్ చూస్తూ అన్నాడు. వాళ్ళను నువ్వెందుకు మర్చిపోలేకపోతున్నావు? వారి దగ్గరున్నంత డబ్బు మనకు లేకపోవటం వలన వారిచ్చే అంత ప్రేమ నేను ఇవ్వలేకపోతున్నానా? ఆ రెండూ కాదు రజనీ, ఆ రెండూ కాదు. నేను వాళ్ళని చాలా బాధ పెట్టాను. మేధ తగ్గు స్వరంతో దగ్దుగు దిక్కతో అంది. వారికి బాధ కలిగితే నేను తప్ప ఎవరు ఓదారుస్తారు? వాళ్ళు ఒంటరి వాళ్ళు అయ్యారు. ఆ ఒంటరితనం గుర్తుకు వస్తే నాకు బాధగా ఉంది. అంతకంటే ఇంకేం లేదు. నేను నీ దగ్గర చాలా ఆనందంగా ఉన్నాను. ఎంత ఆనందంగా ఉన్నానంటే నాకు దేనికి లోటుగా అనిపించటం లేదు. నిజం. నన్ను నమ్ము. నిజం రజనీ. మేధ హేట్ చేసింది. రజనీ పెన్ పక్కన పెట్టి మేధని దగ్గరకు తీసుకున్నాడు. అతని చేతుల స్పర్శలో, అతను మేధ జుట్టును నిమరటంలో అతనిలో ఏర్పడిన అభిప్రాయ భేదం తొలగిపోయిందని మేధకు అర్థమైంది. కొద్ది రోజుల్లోనే ఊరు పేరు లేని లక్ష్మీ అగరబత్తి రజనీ నైపుణ్యం వల్ల అందమైన అడ్వర్టైజ్మెంట్స్తో చూపరుల దృష్టిని ఆకర్షించసాగింది. క్రమంగా జనం షాపుల్లో ప్రత్యేకంగా అడుగుసాగారు. ఊహించలేని ఈ మార్పుకి లక్ష్మీ అగరబత్తి ప్రొప్రైటర్ ప్రభాకర్తో కలిసి రజనీని స్వయంగా కలవటానికి వచ్చాడు. మేధను చూస్తూ, అమ్మా, ఇదంతా మీ ఆయన చేతి చలవే అంటుంటే మేధకు ఎంతో ఆనందంగా అనిపించింది. రజనీలో ఉన్న ఈ నైపుణ్యం వెలికి రావటం మేధకి గర్వకారణంగా అనిపిస్తోంది. వెంకట్రామయ్య సంతోషంతో మరికొంత పైకం ఇచ్చి వెళ్ళాడు. మేధ ఆ డబ్బు చూస్తూ అంది. రజనీ, మనమే సొంతంగా ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఎందుకు ఓపెన్ చేయకూడదు అంది. గుడ్ ఐడియా, కానీ బాధ్యత చాలా ఎక్కువ అన్నాడు రజనీ. బాధ్యతకు భయపడే మనిషి జీవితంలో ఏదీ చేయలేడు. నేను కృషి చేస్తాను. లాభం వస్తే సంతోషించు, నష్టం వస్తే నన్ను సతాయించకూడదు మరి తను అన్నాడు. మేధ ఫక్కున నవ్వింది. నువ్వు చాలా జాగ్రత్తపరుడు సుమా. ఏ విషయమూ నీ మీద బాధ్యత లేకుండా తెలివిగా చేసుకుంటావు. అసలు ఈ తెలివితేటలు, జాగ్రత్త ఎలా వచ్చి ఉంటాయి? బుగ్గన చేయి పెట్టుకొని అతని చిరునవ్వుతో చూస్తూ అంది. నాకు తెలియదు. చిన్నప్పటి నుంచి ఎవరూ లేకుండా ఒంటరిగా పెరగటం కారణం కావచ్చు. మేధ అతన్ని చూస్తూ ఆలోచనగా అంది. నువ్వు ఆ పుస్తకాలు విపరీతంగా చదవటానికి, అవి నీ లోకం అనుకోవటానికి కూడా కారణం ఇదేనేమో. కావచ్చు. నా చుట్టూ ఉన్న లోకంలో నాకెవ్వరితో సంబంధం లేదు. ఆ పుస్తకాలు చదువుతుంటే ఆ లోకంలో నాకు హాయిగా ఉంటుంది. ఇప్పుడు అలాంటిదేం లేదు. అతను చేయి చాచి మేధ చేతిని గుప్పెట్లోకి తీసుకొని వేళ్లతో మూసేస్తూ,
ఈ ఒంటరి ప్రయాణికుడికి ఒక దేవత అండగా తోడుగా దొరికింది. దానితో నా జీవితమే మారిపోయింది. ఇప్పుడు ఈ జీవితం అద్భుతంగా ఉత్సాహంగా ఉంది. ఓహో, ప్రొద్దుట ఏ భర్త అయినా ఇంత మంచి కాంప్లిమెంట్ ఇస్తే భార్య ఎంత సంతోషపడుతుందో తెలుసా? తెలుస్తోంది అతని మీద ముఖంలోకి చూస్తూ అన్నాడు. ఎలా? నీ కళ్ళు చూస్తుంటే అతని క్షణం ఆగి త్వగ్గు స్వరంతో అన్నాడు. మేధ, రోజు రోజు నువ్వు మీ మమ్మీ డాడీ దగ్గర నుంచి ఉత్తరమో కబురో వస్తుందని ఎదురు చూస్తున్నావే, అది నాకు ఎలాగో అనిపిస్తుంది. నువ్వు ఎన్నో వదులుకొని వచ్చేసావు. నీకు వీలైనంతగా మీ అమ్మా నాన్నల దగ్గరున్న జీవితం ఇవ్వాలని నా తాపత్రయం. దానికి నేను ఎంతైనా కష్టపడతాను. అతను మేధవడిలో తల ఆనించుకున్నాడు. థ్యాంక్ యూ అంది మేధ. భార్యాభర్తల మధ్య థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం ఉంటుందా? మేధ అతని జుట్టులోకి వేళ్లు పోనిచ్చి నిమురుతూ అంది. సాధారణంగా అవసరం ఉండదు, కానీ కొన్ని ప్రత్యేక సమయాలుంటాయి. ఎంత భార్య గాని భర్త గాని మనిషిగా స్పందించే వేళలు అవి. అప్పుడు కృతజ్ఞతలు చెప్పటంలో తప్పు లేదు. మేధ అతని మెడ చుట్టూ చేయి వేసి అతన్ని వక్షస్థలానికి అడ్డంగా తీసుకుంది. రజని, నేను సుఖంగా లేనని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నేను చాలా సుఖంగా ఉన్నాను అంది. ఆమె పెదవులు ఆవేశంతో అతని పెదవులు చుంబించినాయి. ఆ స్పర్శలో ఆమె ఎంతో అతనికి చెప్పాలని ప్రయత్నిస్తున్నట్లు ఉంది. రాత్రివేళ అయినప్పుడు ఒక్కొక్కసారి నిద్రలో మెలకువ వచ్చినప్పుడు మేధ ముడుచుకొని రజనీకి మరింత దగ్గరగా జరుగుతుంది. అతను నిద్రలోనే తెలియకుండానే చేయి చాచి మేధను దగ్గరకు లాక్కుంటాడు. కోర్కెతో వేగినప్పుడు అతని ఛాతీ మీద అది తీరి మనసు శరీరం తృప్తిపడి చెమటలు వచ్చినప్పుడు అలిసి అతని మోచేతి వంపులో ఆనందంతో అలసిన శరీరం ఎనలేని తృప్తితో అనిర్వచనీయమైన మత్తు మాయలలో పూగుతున్నట్లు పరవశం పొందే మనసు. అతని స్పర్శ సాన్నిహిత్యం మేధని సర్వం మురిపిస్తున్నట్లుగా ఉంటాయి. రజని 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 మనసు శరీరం రెండూ అతన్ని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేనట్టు అనిపిస్తాయి. తన ఒంటరితనానికి అన్వేషణకి అదృష్టంగా దొరికిన వ్యక్తి రజని. మేధ మనసా వాచ అతని జీవితంలో ఐక్యం అయిపోయింది. డబ్బు ఉండటం లేకపోవటం తనకి ఒక లోటు కానీ దానికంత ప్రాధాన్యత ఇవ్వాలని కానీ అనిపించటం లేదు. అప్పుడప్పుడు మేధ అతన్ని ఇతను నా జీవితంలోకి వచ్చాడు, ఇంత సంతోషం కలిగిస్తాడని ఎప్పుడూ అనుకోలేదు అని ఆలోచిస్తున్నట్లుగా అలాగే అతని వైపు చూస్తూ ఉంటుంది. ఒకసారి రజని, ఏమిటలా చూస్తున్నావు అన్నాడు చిరునవ్వుతో. నిన్నే. ఎందుకు అప్పుడప్పుడు అలా చూస్తావు? నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎంత సంతోషంగా ఉన్నానంటే అప్పుడప్పుడు నాకే భయం వేస్తూ ఉంటుంది. భయమా? ఎందుకు? అతను విచిత్రంగా చూశాడు. మేధ సీరియస్గా చూసింది. ఏమో తెలియదు రజని, భయం మాత్రం వేస్తుంది. బహుశా ఎవరినైనా మనకంటే మిన్నగా ప్రేమిస్తే వాళ్ళని ఎక్కడ పోగొట్టుకుంటామో అని భయం వేస్తుంది కాబోలు. పిచ్చి పిచ్చిలు ఆలోచనలు మానేయి చిట్టి తల్లి. లోపల పాపాయి భయపడుతుంది అతడు మందలింపుగా అన్నాడు. భయపడుతోంది అంటున్నావు? ఆడపిల్లని గ్యారెంటీయేనా? మేధ మళ్ళా నవ్వింది. ఎంత నమ్మకం నీకు అంది. నువ్వు దగ్గరకు వచ్చి కూర్చొని ఇలా నవ్వుతూ కబుర్లు చెప్పి కవ్విస్తుంటే నేను పని చేయలేని బంగారు తల్లి. రజని పెన్ పక్కన పెట్టేశాడు. అదేం చిత్రం, నువ్వు పక్కనుంటే నేను రెట్టింపు పని చేయగలుగుతానుగా. అది నీ గొప్పతనం, ఇది నా బలహీనత. మేధ అతని బుగ్గను పట్టుకొని సాగదీస్తూ అలాగా అమ్మా అంది. అదేమిటి అన్నాడు బుగ్గను వదిలించుకోకుండానే. పాపాయి పుట్టబోతోందిగా, ఎలా ఆడించాలా అని ప్రాక్టీస్ చేస్తున్నాను. నిజంగా? అయితే నేను చేస్తాను. రజని వెంటనే లేచి మేధను చటుక్కున రెండు చేతుల మధ్య ఎత్తేసి, మా తల్లిగా, మా బంగారు కొండగా, డాడీ పని చేసుకుంటాడమ్మా, అల్లరి చేయకమ్మా, డాడీ బజార్ నుంచి చాక్లెట్ తెచ్చి ఇస్తాడుగా, అచ్చు చిన్నపిల్లని అన్నట్టే అంటుంటే అతను మెడ చుట్టూ చేయి వేసిన మేధ విరగబడి నవ్వసాగింది. మేధ అలా నవ్వుతుంటే అతనికి ఇంకా ముద్దు చేయబుద్దేస్తుంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. ఎవరో వచ్చారు, దించు నన్ను అంది మేధ. నేను దించనుగాక దించను. కాలింగ్ బెల్ మళ్ళా మోగింది. అబ్బా, నీకు పుణ్యం ఉంటుంది, వదులు బాబు. మరి ఇంకెప్పుడు పని చేసుకుంటున్నప్పుడు డిస్టర్బ్ చేయనని చెప్పు. ఇప్పటికి సరే. అతను దించబోయిన వాడల్లా ఆపాడు. అంటే అమ్మాయి మేధ, అబ్బాయి రజనీకాంత్ తలుపులు బాదుతూ వినిపించాయి. చచ్చాం, ప్రభాకర్ వాళ్ళ అత్తయ్య సుందరమ్మ గారు అంది మేధ. సుందరమ్మ గారా? అయితే నిన్ను వదిలేయాల్సిందే. ఆవిడ గొంతు ఒక ఫ్యాక్టరీ సైరన్. తలుపులు తీయకపోతే
బుల్డోజర్ల తలుపు విరక్కొట్టి వచ్చేసినా వచ్చేస్తుంది. తలుపులు విరిగితే ఇంటాయనతో పేచి రజని సనుక్కుంటూ మేధను దించేశాడు. మేధ వెళ్ళి తలుపులు తీసింది. ఆవిడ లోపలికి వస్తూ, పగలే ఇట్లా తలుపులు బిడాయించుకొని కూర్చున్నారేమర్రా, మా రోజుల్లో అయితేనా? ఆవిడ మాటిమాటికి ఆవిడ చిన్ననాటి సంగతులు చెబుతూ ఉంటుంది. మీ రోజుల్లో ఇంతగా దొంగలు లేరుగా పిన్నిగారు, ఇక్కడ తలుపులు వేసుకోకపోతే పగలే వాళ్ళ హడావిడి ఎక్కువ అంది మేధ నవ్వుతూ. ఆవిడను చూడగానే రజనీ పేపర్లు పెన్ తీసుకొని పక్క గదిలోకి వెళ్ళిపోయాడు. మేధ, సుమతికి నొప్పులు వస్తున్నట్టున్నాయమ్మా. ప్రభాకర్ ఇంకా ఇంటికి రాలేదు. నాకేమిటో చాలా కంగారుగా ఉంది. ఏం చేయాలో తోచటం లేదు. అందుకే మీ దగ్గరకు వచ్చాను తల్లి అంది ఆవిడ ఆదుర్దాగా. అయ్యో, వెంటనే చెప్పరేం మరి? ఇప్పుడే వస్తాను. ఒక్క క్షణం. మేధ లోపలికి వెళ్ళింది. రజనీ అంది. విన్నాను. ఆవిడ గొంతు మైలు దూరం వినిపిస్తుందిగా. వెళుతున్నావా? డాక్టర్ విజయలక్ష్మి దగ్గరికి తీసుకెళ్ళి చూపించి వస్తాను. కాన్పు కష్టం అవుతుందని, సిజేరియన్ చేయాలని ఆవిడ ముందే హెచ్చరించింది గబగబా చెప్పులు వేసుకుంటూ అంది. వెళ్తాను. రజనీ దగ్గరకు వచ్చి బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది. త్వరగా రా. మేధ నడుం చుట్టూ చేయి వేసి ఒకసారి దగ్గరికి తీసుకొని హత్తుకొని వదిలాడు. ఇద్దరిలో ఎవరికి బయటికి వెళ్ళాలన్నా అలా చేయటం అనుకోకుండా ఒక అలవాటు అయిపోయింది. నువ్వు వచ్చే లోపల అడ్వర్టైజ్మెంట్ రాసేస్తాను అన్నాడు. మేధ సుందరమ్మ గారితో వెళ్ళిపోయింది. ప్రభాకర్ 5-6 నెలల క్రితం సుమతిని హాస్టల్లో నుంచి తీసుకువచ్చినప్పుడు వేరే ఇల్లు కోసం చూస్తుంటే అనుకోకుండా మేధ ఉండే ఇంటి పక్కన వీధిలోనే ఇల్లు దొరికింది. మేధకు దగ్గరగా ఉంటారు అని అతను సంబరపడ్డాడు. కాపురం పెట్టగానే మేనత్తను తీసుకువచ్చి పరిచయం చేశాడు. తర్వాత ఆవిడ చీటికి మాటికి వస్తుండేది. ఆవిడ ఇంట్లో పని క్షణంలో చేసేస్తుంది. ఇక తోచదు. ఎవరితోనైనా చేరి కబుర్లు పుకార్లు గురించి మాట్లాడాలంటే ఆవిడకి ఎనలేని సరదా. పిండి వంటలు బ్రహ్మాండంగా చేస్తుంది. రజనీ ఓ రోజు, మేధ, లాభం లేదు. నేను ఆవిర పోడు పడలేను. ఎప్పుడు ఎక్కడ వచ్చి తలుపు కొడుతుందోనని భయం వేస్తుంది అన్నాడు. రాత్రి 9 గంటలకు తోడు వేయటానికి పెరుగు కావాలి అంటూ వచ్చి లైట్లు తీసేసి ఉండటం చూసి, అప్పుడే పడుకున్నారటర్రా, అదే మా కాలంలో అయితే అంటూ మొదలు పెడుతుంది. రజనీకి ఆవిడంటే భయం, చిరాకు. మేధకి అవేం లేవు. ఆవిడను చూస్తే జాలేస్తుంది. చిన్నప్పుడే భర్త పోయాడు. మంచి ఆరోగ్యంగా ఉంది. వయస్సుని కాలాన్ని ఏం చేయాలో తెలియక చాలామంది ఆడవాళ్ళు ఇలా తయారవుతారని పరి అంకుల్ ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. మేధ, రజనీ కలిసి ఈ మధ్యనే మేధ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ అని స్వంతంగా కంపెనీ తెరిచారు. ఇంటికి చిన్న బోర్డు పెట్టుకున్నారు. ముందు గదే ఆఫీస్ అయింది. అది పెట్టిన వేళ విశేషం ఏమిటో గానీ వెంటనే ఒక సబ్బుల కంపెనీ తాలూకా అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. దాని తర్వాత ఒక బ్యూటీ క్లినిక్, తర్వాత ఒక ట్రావెలింగ్ ఏజెన్సీ, ఆ తర్వాత వెనువెంటనే ఏదో ఒకటి వస్తూనే ఉన్నాయి. ఇల్లు సరిపోనట్లు అయింది. అతనికి పని ఎక్కువైంది. దాంతో రాబడి కూడా పెరిగింది. పుట్టబోయే పిల్లలు అదృష్టవంతులే అంది సుందరమ్మ గారు. ఆర్థికంగా తమ కాళ్ళ మీద తాము నిలబడగలిగినందుకు మేధకి ఆనందంగా అనిపిస్తోంది. త్వరలోనే అదే వీధిలో ఉన్న కాస్త పెద్ద ఇంట్లోకి మారారు. మేధ అప్పుడప్పుడు వెళ్ళి సుమతికి ధైర్యం నూరిపోస్తూ ఉండేది. చూడు సుమతి, నువ్వేం తప్పు చేయలేదు. మోసగించబడ్డావు అంతే. నువ్వు దీన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. నువ్వు ధైర్యంగా ఉంటే ఎవ్వరూ నిన్ను ఏమీ అనరు. నువ్వు ముందే నేను తప్పు చేసేశాను అని మెడలో గుదిబండని వేలాడదీసుకున్నట్లు తల సిగ్గుతో వాల్చి నడిచావనుకో, అందరూ అది బలహీనతగా భావించి చులకనగా చూస్తారు అంటూ నచ్చ చెప్పేది. సుమతి మేధ హితచానలతో కోలుకుంటోందని ప్రభాకర్ రజనీ దగ్గర కూడా అప్పుడప్పుడు అనేవాడు. మేధ అంతగా చెప్పకపోతే సుమతి ఏదో ఒక అఘాయిత్యం చేసేదని అతనికి బాగా తెలుసు. మేధ అంటే అతనికి ఎనలేని కృతజ్ఞత. సాధ్యమైనంతగా అడ్వర్టైజ్మెంట్స్ రావాలని తాపత్రయపడసాగాడు. మేధ సుమతిని డాక్టర్కి చూపించటం, నొప్పులు రాగానే హాస్పిటల్కి తీసుకువెళ్తానని బాధ్యత వహించటంతో అతనికి చాలా నిశ్చింతగా ఉంది. బిడ్డ పుట్టగానే అనాథాశ్రమానికి ఇచ్చివేసే ఏర్పాటు కూడా చేసింది మేధ. సుమతికి బిడ్డ దక్కలేదని చెప్పాలని నిర్ణయించుకున్నారు ఇద్దరు. అబ్బబ్బా, ఈ ప్రభాకర్, సుమతి, ఈ అన్నా చెల్లెళ్ళిద్దరూ నీ టైంని తినేస్తున్నారు అనేవాడు రజనీ. అలా అనుకు రజనీ. ఈ సంఘంలో ఒకరికి ఒకరు సాయంగా, అండగా నిలిచి జీవించే పరస్పర మైత్రి సహజీవనం లేకపోతే చాలా కష్టం. ప్రభాకర్ చూడు, మనకి అడ్వర్టైజ్మెంట్స్ వచ్చేలా ఎలా సాయం చేస్తున్నాడు అంది. అవుననుకో అన్నాడు రజనీ. మేధకు తెలుసు
ప్రభాకర్కి సాయపడినందుకు రజనీకి ఏ లాభం, ఏ బాధ లేదు. తను గంటల కొద్ది దూరంగా ఉండిపోతేనే అతనికి అసహనం. ఆ బాధ తనకీ తెలుసు. తర్వాత రాత్రి పొద్దుపోయిన తర్వాత మేధ ఇంటికి తిరిగి వచ్చింది. మనిషి అలసటగా నీరసంగా ఉంది. ఏమైంది? మేధను కూర్చోమని ఫ్యాన్ వేస్తూ అడిగాడు రజని. ఆపరేషన్ అయింది. సుమతకి ఆడపిల్ల కలిగింది. ప్రభాకర్ వచ్చాడా? ఆ పిల్లని అనాథ ఆశ్రమం వారికి అప్పగించి వచ్చాం. మేధ అతని వంక బేలగా చూసింది. కళ్ళ నిండా నీళ్లు చివ్వును కమ్ముకొని వచ్చాయి. అతని నడుం చుట్టూ చేతులు బిగించి అతని పొట్టలో తలదాచుకుంది. రజని, ఏ పిల్లలకి ఇలాంటి దురదృష్టం వద్దు. పుట్టిన అరగంట లోపలే నా అనే వాళ్లకు దూరం అవటం, పిల్ల బ్రతికి ఉండగానే తల్లికి చచ్చిపోయిందని చెప్పటం, ఓ గాడ్, ఐ కాంట్ బేర్ ఇట్. సుమతిని ఆ స్థితికి తెచ్చిన రాక్షసుడు ఎక్కడున్నాడో పట్టుకు లాక్కు వచ్చి ఈ పిల్లని పెంచు అని నయానో భయానో ఆ పని జరిగేలా చూడాలనిపిస్తుంది. నా రక్తం ఉడికిపోతుంది. రజనీకి మేధ సున్నితమైన మనసు తెలుసు. అతను మేధను సముదాయిస్తున్నట్లు వీపు మీద చేయి వేసి నిమురుతూ నచ్చజెప్తున్నట్లుగా అన్నాడు. మేధ, ఇందులో అంత బాధపడాల్సిందేముంది చెప్పు. లోకంలో ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. వీటికి అంతం లేదా? తెలియదు. పురుషుడు ప్రేమలో స్వేచ్ఛను కోరుకుంటాడు. స్త్రీ బాధ్యత కూడా కావాలంటుంది. ఈ రెండింటికి లంగర అందటం లేదు. ఏయ్! అతను హఠాత్తుగా మేధ భుజాలు పట్టి బలవంతంగా ఎత్తి ఆమెను మోచేతి దూరంలో పెట్టి ఆనందంగా చూస్తూ, ఈరోజు నువ్వు వెళ్ళిన తర్వాత ఒక అద్భుతం జరిగిపోయింది అన్నాడు. ఏమిటది? తడిసిన కళ్ళు ఎత్తుతూ అడిగింది. జనరంజని సిమెంట్ కంపెనీ వారు వచ్చారు. అడ్వర్టైజ్మెంట్ కావాలట. పెద్ద ఆఫర్. దాదాపు అగ్రిమెంట్ పూర్తయింది. ఇదిగో షరతులు, ఒప్పందాలు తయారు చేశాం. పెద్ద ఆఫర్. అతను ఉత్సాహంగా వెళ్ళి కాగితాలు తెచ్చాడు. మేధని ఒడిలో కూర్చోబెట్టుకుని చదివి వినిపించాడు. నిజంగానా? అంది నమ్మలేనట్టు. నిజం అన్నాడతను. ఆ రాత్రి మేధ పడుకుందన్న మాటే గాని మాటిమాటికి ఆ శిశువే గుర్తు రాసాగింది. మనసంతా బాధగా ఉంది. ఆ శిశువుని తనని కన్నవాళ్ళ అవసరం లేదన్నట్టు దూరంగా తీసేశారు. మేధ ఆలోచిస్తోంది. తనేం చేసింది? తన తల్లిదండ్రులను వదిలేసి వచ్చింది. ఈ ఆలోచన రాగానే మేధ మనస్సులో బాధ రెట్టింపు అయింది. వారికి దగ్గర అవటం ఎలా? ఎన్నాళ్ళు ఈ దూరం? ఎప్పటికి వారి ఆగ్రహం తగ్గుతుంది? ఎప్పటికీ తన మనసు వారికి అర్థమవుతుంది? అయ్యో, నెలలు గడిచిపోతున్నాయే. మేధకి ఏడుపు వస్తోంది. తన చదువు మానినందుకు గాని, డబ్బు లేకుండా నిరాడంబరంగా ఉన్న జీవితం గడుపుతున్నందుకు గాని మేధకి ఏమాత్రం బాధ లేదు. తల్లిదండ్రులు గుర్తుకు వస్తే మాత్రం మనసు ఆవేదనతో గిలగిలలాడుతుంది. వారికి ఎలా చేరువవ్వాలి? ఏం చేస్తే కోపం పోతుందా? వారు తన పట్ల ప్రసన్నమవుతారా అని ఆలోచించసాగింది. మొదట్లో మేధకి తన ఈ వివాహాన్ని తల్లిదండ్రులు తప్పక ఆమోదిస్తారు అని నమ్మకం ఉండేది. చిన్నప్పుడు చెప్పకుండా చేసిన అన్ని పనులలాగానే క్షమించేస్తారని అనుకుంది. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ వారి దగ్గర నుంచి ఏ రకమైన స్పందన రావటం లేదు. మేధకు ఎన్నడూ ఊహించినది జరిగినట్లుగా అనిపిస్తోంది. ఆ రోజు మేధ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని సాయంత్రం వంటకి బీన్స్ కట్ చేస్తోంది. రజనీ కూర్చొని వ్రాసుకుంటున్నాడు. వాకిట్లో స్కూటర్ ఆగిన శబ్దం అయింది. కాలింగ్ బెల్ మోగింది. మేధ వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా రవిచంద్ర, వెనకే రమణ ఎత్తుకొని సుహాసిని. మేధకు వారిద్దరినీ చూస్తుంటే ఆనందంతో దుఃఖంతో నోటి మాట రావటం లేదు. మేధ లోపలికి రావచ్చునా? లేక పెళ్ళికి రాలేదని వెళ్ళగొడతావా మమ్మల్ని? రవిచంద్ర నవ్వుతూ అడిగారు. రండి బావగారు, రండి అంది. రజనీ, ఎవరు వచ్చారో చూడు అంటూ పెద్దగా కేక పెడుతున్నట్టుగా చెప్పింది. రజనీ లేచి వచ్చాడు. రవిచంద్ర లోపలికి వస్తూ అన్నాడు. మేధ, నీ పెళ్లి కార్డు వచ్చినప్పటి నుంచి నీ పెళ్ళికి వెళ్ళాలని నేను, వెళితే పెద్దమ్మ పెదనాన్నగారు బాధపడతారని మీ అక్క తగువులాడుతూనే ఉన్నాం. మేధ, ఇద్దరం రాజీపడటానికి ఇన్ని రోజులు పట్టింది. మీ అక్క లేకుండా రాకూడదని నేను అనుకున్నాను. అక్క అంది మేధ. ఆ కళ్ళల్లో నీళ్లు ఉప్పొంగి వస్తున్నాయి. సుహాసిని మేధను కౌగిలించుకుంది. మొదట్లో నీ మీద నాకు చాలా కోపం వచ్చింది. తిడుతూ ఉత్తరం కూడా రాశాను. నీకు అందిందో లేదో. పోనీ తర్వాత నా మనసు ఉండబట్టలేకపోయింది. మొన్న ప్రభాకర్ వచ్చాడు. మాటల సందర్భంలో నీకు నెల తప్పిందని చెప్పాడు. నేను ఆగలేకపోయాను. మీ బావగారితో, ఏమండి,
నేను తిడుతూ ఉత్తరం రాశాను. వెళితే నాతో మాట్లాడుతుందో లేదో అన్నాను. ఆయన, నువ్వు బయలుదేరు, మాట్లాడే వరకు మనం వెళుతూనే ఉందాం అన్నారు. నేను ఈ మధ్య పెద్దమ్మకి పెదనాన్నగారికి ఏం జరిగిందేదో జరిగింది, పట్టింపులు మానేయండి అని ఉత్తరం రాశాను. మీద సుహాసిని గుండెల్లో తలదాచుకొని వింటోంది. అబ్బా, అక్క కంఠం విని ఎన్నాళ్ళయింది. ఆ కంఠస్వరం వింటుంటే ఎంతో హాయిగా ఉంది. తల్లి దగ్గరికి వచ్చినట్టే ఉంది. కూర్చోండి, రజనీ చెప్పాడు. రమణ ఎత్తుకొని తీసుకువెళ్ళి బిస్కెట్ ప్యాకెట్ తీసి ఇచ్చాడు. మీదకి చాలా ఆనందంగా అనిపించింది. వాళ్ళు రాత్రి పొద్దుపోయే వరకు ఉండిపోయారు. సుహాసిని వెంట తెచ్చిన పళ్ళు, పూలు, చీర, జాకెట్, బొట్టు పెట్టి ఇచ్చింది. ఇవన్నీ ఎందుకు అక్క అంది. అలా అనకు, నిన్ను మా ఇంటికి తీసుకువెళదాం అనుకున్నా, కానీ ఇప్పుడు కాదు. పెదనాన్నగారు వచ్చిన తరువాత నువ్వు మొదట వారి దగ్గరికే వెళ్ళి నా దగ్గరికి రావాలి. మీద వాళ్ళని భోజనానికి ఉండమని అంది. ముందు గబాలన వెళ్ళి టీ కలిపి తెచ్చి ఇచ్చింది. రవిచంద్ర తాగి ఆశ్చర్యపోతూ, మీద నువ్వు టీ ఇంత బాగా కలిపావా? నేను నమ్మలేకపోతున్నాను. ఎప్పుడు నేర్చుకున్నావమ్మా అన్నాడు. ఇదిగో మా గురువర్యులు రజనీని చూపిస్తూ అంది. నేను నేర్పిన మాట నిజమే గాని గురువుని మించిన శిష్యురాలు అయిపోయింది. నేనే ఆశ్చర్యపోతున్నాను అన్నాడు రజని. మా మీద ఏ విషయం చేపట్టినా ఫస్టున ఉండాల్సిందే అంది సుహాసిని. మీద వంట ఇంట్లోకి వెళ్ళి వంట చేస్తుంటే సుహాసిని లోపలికి వచ్చింది. నేను చేస్తానులే అక్క అంది. చాలే, పెద్దదాని నేనుండి నీ చేత చేయించటమా అంటూ సుహాసిని కొంగిదోపి వంటగదిలోకి దిగింది. ఇద్దరూ తల్లిని గురించిన కబుర్లే చెప్పుకున్నారు. వాళ్ళు బొంబాయి వెళ్ళిన తర్వాత ఉత్తరం రాయటం కానీ ఫోన్ చేయటం కానీ చేయలేదట. తనే ఉత్తరాలు రాసిందట. రవిచంద్ర ఫోన్ చేశాడట. ముక్తసరిగా మాట్లాడారట. అసలు మాట్లాడటానికి ఇష్టపడిన వారులా ఉన్నారట. మేధ వింటూ ఉండిపోయింది. సుహాసిని అంది మేధ. ఏమిటో పిచ్చి పిచ్చి ఆలోచనలు చేశాను కానీ నీ సంసారం ఇంత ముచ్చటగా ఉంటుందని అనుకోలేదు సుమా. అనవసరంగా రజనీ మీద నేను మండిపడ్డాను, చాలా అపోహపడ్డాను అంది. అక్క, మమ్మీకి ఉత్తరం రాయవు, వాళ్ళని చూడాలని నా మనస్సు తపిస్తోందక్క అంది మేధ కన్నీళ్లతో. రాయకుండా ఉండగలనా? అవసరమైతే నేనే స్వయంగా వెళ్ళి దెబ్బలాడైనా తీసుకువస్తాను. అయినా ఈ వార్త విన్న తర్వాత పెద్దమ్మ దూరంగా ఉంటుందా ఇక అంది సుహాసిని నమ్మకంగా. నువ్వు వచ్చి అంత మంచి పని చేశావు అక్క అంది మేధ. ఏమిటో మేధ, నువ్వు ఇలాంటి పెళ్లి నీ స్వయం నిర్ణయంతో చేసుకున్నావనేసరికి ఎంత కంగారు, భయం. మేధ, ఇది విన్నావా? విజయ్ నీ పెళ్లికి సాయపడ్డాడని పెదనాన్నగారు అతన్ని 30 తుప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించారు. అతని పెద్ద కేసులు 4 అయితే వేరే లాయర్కి వెళ్ళేలా చేశారట. విజయ్ మీద పెళ్లి నా చావుకు వచ్చింది అంటూ గోల పెడుతున్నాడు. విజయ్ ఎలా ఉన్నాడక్క? అతనికేం, బాగానే ఉన్నాడు. రోహిణిని చూస్తే నువ్వు నమ్మలేవు. అసలు మనకి తెలిసిన ఈ రోహిణికి ఆ రోహిణికి ఈ అమ్మాయికి పోలికే కనిపించదు. అంత దర్పం, టీవీ వచ్చాయి. అప్పుడు నాతో నీ స్నేహితురాలుగా అంత బాగా అక్క అని పిలుస్తూ మాట్లాడేదా? ఇప్పుడు కనిపిస్తే మాట్లాడదు. నేనే పలకరించాలి. విజయ్ భార్యని అన్నట్టు అణువణువున అహం ఒలకబోస్తోంది. దీన్నే కాబోలు నడమంత్రపు సిరి అంటారు. వాళ్ళిద్దరికీ అసలు పడటం లేదు. విజయ్ రోహిణిని నేను తొందరపడి పెళ్లి చేసుకున్నాను అని గోల పెడుతున్నాడు. అతనికి ప్రతీదీ తొందరే. చేసిన తర్వాత తీరిగ్గా బాధపడతాడు. ఆవిడ గారు లేకుండా అతను ఎక్కడికి వెళ్ళటానికి లేదు. అతని క్లయింట్స్ అందరూ రోహిణికి తెలియాల్సిందే. ఒక్క మాటలో చెప్పాలంటే విజయ్ ఎప్పుడు ఎక్కడ ఉండేది, ఎవరితో మాట్లాడేది, ఏం చేస్తుండేది రోహిణికి తెలియాల్సిందే. ఒక భార్యలా కాకుండా సిఐడిలా వెంటాడుతున్నట్టే అనుకో. మీద వింటుండిపోయింది. ఆ రకంగా చూస్తే తనెంత హాయిగా ఉంది, తనకి ఎంత స్వేచ్ఛ. అందరూ కలిసి భోజనాలు చేస్తుంటే రమ టేబుల్ ఎక్కి కూర్చొని నేను వడ్డిస్తాను అని అల్లరి చేస్తుంటే, తప్పు, ఇది పిన్న ఇల్లు అని సుహాసిని వారిస్తుంటే మేధ, అయితే తేడా ఏమిటి అని రమని వడ్డించు అని ప్రోత్సహించింది. కబుర్లతో, జోక్స్తో, నవ్వులతో సందడిగా ముగుస్తున్నాయి భోజనాలు. బావగారు, మీరు విజయ్ వెళ్ళి రజనీని బెదిరించారు కదా అంది మేధ. రవిచంద్ర నవ్వుతూ, ఏం చెయ్యను మీద, డాడీ కోరిన పనిని వాళ్ళ ఉప్పు కారం తిన్న మనిషిగా కృతజ్ఞతతో చేయటం నా బాధ్యత. అది నేను నెరవేర్చాను. ఆ రోజు నువ్వు ఫోన్లో నా మీద కోపంగా ఉందని అన్నప్పుడే ఇదేదో నీకు తెలిసి ఉంటుందని అనుకున్నాను అన్నాడు. ఆ రకంగా నాకు ఉపకారం చేశారు సుమా.
మీరా పని చేయకపోతే రజని పారిపోయేవాడు కాదు, నేను ఇంత త్వరగా ఈ నిర్ణయానికి వచ్చేదాన్ని కాదు. ఇది మీ ఉపకారమే అంది నవ్వుతూ. రవిచంద్ర వెళ్ళేటప్పుడు మేధ కంగ్రాచ్యులేషన్స్ అన్నాడు. దేనికి బావగారు? నువ్వు ఏ పని చేసినా అందులో ఫస్ట్ ఉంటావు. నీ ఏకాగ్రత, కృషి అలాంటిది. నువ్వు కోరి చేసుకున్న ఈ పెళ్లి కూడా గ్రాండ్ సక్సెస్ చేసుకున్నావు. మీ మమ్మీ డాడీ వచ్చి చూస్తే తప్పక సంతోషిస్తారని నా నమ్మకం. ఆ క్షణం కోసమే నేను ఎదురు చూస్తున్నాను బావగారు అంది మేధ. మేం కూడా ఆ క్షణం త్వరగా వచ్చేలా చేయాలని చూస్తున్నాం మేధ. మీ అక్కని బొంబాయి వెళ్ళమంటున్నాను. అవసరమైతే నేను కూడా వెళ్తాను అన్నాడు. థ్యాంక్స్ బావగారు అంది మేధ. ఆ నిమిషంలో రవిచంద్ర కళ్ళలో వాత్సల్యం చూస్తే మేధకి పునర్జన్మ ఎత్తినట్లుగా ఉంది. తరువాత రజనీ ఊర్లో లేడు. జనరంజని సిమెంట్ కంపెనీ వారికి రజనీ వ్రాసి ఇచ్చిన పబ్లిసిటీ బాగా నచ్చింది. అత్యంత అధునాతనంగా, ఆకర్షణీయంగా ఉన్న పబ్లిసిటీ వల్ల ఆ కంపెనీకి త్వరలోనే గుర్తింపు వచ్చింది. వాళ్ళ కుటుంబ మిత్రులు అయిన మరొకరు బెంగళూరులో నీలగిరి ఫ్యాన్స్ అని తయారు చేస్తున్నారు. వాటికి విస్తృతంగా పబ్లిసిటీ కావాలని అనుకున్నారు. జనరంజని సిమెంట్ కంపెనీ వారు రజనీని బెంగళూరు రమ్మని కోరారు. డబ్బు విషయంలో నీలగిరి ఫ్యాన్స్ వారిది కూడా మంచి అవకాశంగానే ఉంది. రజని బెంగళూరు వెళ్తుంటే తను కూడా వెళదామని అనుకుంది. కానీ ఇక్కడ ఆఫీసులో పని ఉండటంతో ఆగిపోయింది. రజని ఒక్కడే వెళ్ళాడు. ఈ పబ్లిసిటీ ఏజెన్సీ ఒక సంస్థ అయి అది ఇంజన్గా మారి రజని, మేధ సంసార జీవితాన్ని తనతో లాక్కెళుతూ ఆర్థికపరమైన చిక్కుల నుంచి తప్పించసాగింది. మేధకి ఇది సంతోషం కలుగజేస్తోంది. అందరూ రజనీ కృషికి మెచ్చుకుంటున్నారు. కృషి అతనిది, ప్రోత్సాహం మేధది. వ్యాపారం విషయంలో మేధ రజనీకి ఇస్తున్న మనోబలం అందరికీ తెలుసు. మేధ ఆ పూట ఆఫీస్ బాయ్ తెచ్చి ఇచ్చి వెళ్ళిన పోస్టు చూస్తూ ముందు గదిలో కూర్చుంది. సుహాసిని 2 రోజుల క్రితం బొంబాయి వెళ్ళింది. మేధ, రజని ఇద్దరు స్టేషన్కి వెళ్ళారు. అక్క, నీ టెలిగ్రామ్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అంది మేధ. నేను ఏమైనా సరే పెద్దమ్మను తీసుకువస్తాను, తీసుకురాకుండా మాత్రం తిరిగి రాను ప్రతిజ్ఞ చేస్తున్నట్లుగా అంది. మేధ సుహాసిని చేయబోయే బాంబే ఫోన్ కోసం ఎదురు చూస్తుంది. మమ్మీ ఇక్కడికి వస్తుందా? మమ్మీ వచ్చేసినా సరే, లేక తనని అక్కడికి రమ్మన్నా సరే, ఏదైనా సరే సిద్ధంగా ఉన్నట్టు 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. అడుగుల చప్పుడు అయితే తలెత్తి చూసింది. ప్రభాకర్ వచ్చాడు. అత్తయ్య మీకు ఇది ఇచ్చి రమ్మంది అంటూ గిన్నె ఒకటి అక్కడ టేబుల్ మీద పెట్టాడు. ఏమిటిది అంటూనే మూత తీసి చూసింది. క్యాబేజీ పకోడీలు. ఓ, నాకు చాలా ఇష్టం అంది. సుందరమ్మ గారికి నోటు దురుస్తానం ఎంత ఎక్కువో చేతి నిండా పని కూడా అంతకు రెట్టింపు ఎక్కువ. ఆవిడ ఎప్పుడు ఏదో ఒకటి తినడానికి చేస్తూనే ఉంటుంది. రకరకాల వంటలు రుచిగా చేసి తెలిసిన వాళ్ళందరికీ పెట్టి వారు ప్రశంసిస్తుంటే ఆనందపడుతుంది. మేధకి ప్రతిరోజు ఏదో ఒకటి చేసి మేధ వద్దన్నా వినకుండా పంపిస్తూనే ఉంటుంది. వద్దండి అంటే ఏదో లేమ్మా, లేవలేని పిల్లవి, మీ అమ్మ కూడా దగ్గర లేదు అంది. మీ అత్తయ్య నోరు పెద్దదే కానీ పాపం మంచి మనసే. ఆవిడ ఒంటరితనం వదిలించుకోవటానికి ఈ పిండి వంటలు అంటూ అందరినీ కలుపుకుంటుంది అంది లేచి వెళ్ళి గిన్నె లోపల పెట్టి వస్తూ. ఏం లాభం, ఒక్కొక్కసారి ఆవిడను చూస్తే జాలేస్తుంది. పిల్లలు ఉంటే ఎంత బాగా చూసుకునేదో అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఆవిడ ఎప్పుడూ అంతే, ఇరుగు పొరుగుని ఇట్టే కలుపుకుంటుంది. అందరికీ వెళ్ళి అడగకుండానే సాయం చేస్తుంది. తరువాత వాళ్ళు తనని సరిగ్గా మర్యాద చేయలేదనే కినుకతో ఏదో వంకతో పోట్లాడి విరోధం తెచ్చుకుంటుంది. వద్దమ్మా అంటే వినదు. ఆ పోట్లాటలతో నాకు తలనొప్పి వస్తుంది. ఇది తనే తెద్దామని అనుకుంది. బంధువులు వచ్చారు. నన్ను ఇచ్చి రమ్మని తరిమింది. కూర్చోండి. సుమతి ఏం చేస్తుంది? ఆ ఇంటి నుంచి ఎవరు వచ్చినా మేధ తప్పకుండా సుమతి గురించి అడుగుతుంది. ఎప్పుడూ మర్చిపోదు. ఏముంది, మామూలే. గదిలో కూర్చుంటుంది. ఓ పట్టాన భోజనం చేయదు. ఎవరితోనూ మాట్లాడదు. 10 సార్లు పిలిస్తే విసుక్కుంటుంది. మందలిస్తే ఏడుస్తుంది. తనది నాకు ఒక పెద్ద సమస్య అయిపోయింది. సుమతి ధోరణి నేను గమనించాను. ఆ అమ్మాయికి మీరు ఏదైనా వ్యాపకం కల్పించాలి. తను ఆలోచన గుహలో నుంచి బయటికి వచ్చేలా చేయాలి మనం. వెళ్ళబోతున్న ప్రభాకర్ ఈ మాటలు వినగానే ఆగి వచ్చి మేధకు ఎదురుగా కూర్చున్నాడు. ఏం చేయమంటారో చెప్పండి, నాకేం తోచటం లేదు. సుమతిని వదిలి వెళ్ళాలంటే కూడా భయంగా ఉంది. ఎలా ఉందో ఏమిటోనని ఆదుర్దాతో ఎక్కడికి వెళ్ళినా నా ప్రాణం కొట్టుకుంటూనే ఉంటుంది.
కొద్ది రోజులు నేను కూడా ఇక్కడే ఉండిపోతే మంచిదా అని ఆలోచిస్తున్నాను. మేధ అతను బాగా పరిచయం అయినప్పటి నుంచి చూస్తూనే ఉంది. ప్రభాకర్కి కుటుంబంలో విధివంచితులు అయిన అక్కలు ఉన్నా తల్లి అన్నా మేనత్త అన్నా ఎంతో ఇష్టం. వారి పరిస్థితులకి జాలితో కూడిన అభిమానం. అతనికి సుమతి అంటే మరీ ప్రాణం. ఆ అమ్మాయి భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. సుమతికి ఎదురైన ఈ దురదృష్టంతో హోరాహోరీ పోరాడి చెల్లెలని ఎలాగైనా మళ్ళీ మామూలు మనిషిని చేయాలని తాపత్రయం. అతని పోరాటం చూస్తుంటే అతనంటే ఉన్న గౌరవాభిమానాలు రెట్టింపు కాసాగినాయి. అలాంటి అన్నగారు అండగా ఉండటం అనేది సుమతికి నిజంగా చాలా అదృష్టం. ప్రభాకర్లో నిజాయితీ, నిస్సహాయత గమనించి తనకి చేతనైనంత వరకు సాయపడాలని తనకి ఎంతగానో అనిపిస్తుంది. నాకేం పాలుపోవటం లేదు అన్నాడు అతను. నేను కూడా ఏదైనా మార్గం దొరుకుతుందా అని ఆలోచిస్తూనే ఉన్నాను. అల్లిక బుట్టలు చేసే పని ప్రారంభిస్తే, లేక బొమ్మలు చేయటం అయితేనో కుట్టు మిషన్ సబబా లాభం లేదు. ఎక్కడ ఉద్యోగం చేయటం అనేది సుమతికి ఇష్టం లేనే లేదు. ఇంట్లోనే ఎవరితోనూ మాట్లాడదు. ఇంక బయటికి వెళ్ళటమా? పిల్లలతో కలిసి గడిపితే? కూతురు కోసం తహతహలాడుతున్న సుమతి మాతృహృదయం కాస్తైనా ఊరట చెందుతుందేమో అంది మేధ. ఇది చాలా మంచి ఆలోచన. చిన్నపిల్లలకు పాఠాలు చెప్పటంలో నాకు కూడా అనుభవం ఉంది. ఇక్కడే ఉండిపోవాలి అంటే నాకు కూడా ఒక పని కావాలి. మేము ఉంటున్న ఇంట్లో పక్క పోర్షన్ ఖాళీగానే ఉంది. ఇంటి యజమాని నా ఫ్రెండే. దుబాయ్లో ఉంటున్నాడు. ఇప్పట్లో రాడు. ఇంటిని గురించిన సమస్య లేదు. ప్రభాకర్ మేధను కాగితం ఇమ్మని జేబులో నుంచి పెన్ తీసి దాని మీద స్కూల్ పెట్టాలంటే కావాల్సిన బ్లాక్ బోర్డులు, కుర్చీలు, బెంచీలు ఎంత అవుతాయో లెక్క వేశాడు. మేధ ఆట సామాను గురించి చెప్పింది. ఆయాలకి ఇవ్వాల్సిన జీతం లెక్క వేశారు. అంతా లెక్క చూసి ఓహో పెద్ద ఖర్చు కాదు అన్నాడు. అయితే ఇంకేం మరి, ఇక ఆలస్యం చేయకండి. మంచి రోజు చూసి ప్రారంభించండి అంది మేధ. ఈ రోజు నుంచి అదే ఏర్పాటు మీద ఉంటాను. ప్రారంభోత్సవం మాత్రం మీ చేతుల మీదనే జరగాలి సుమా అన్నాడు. మేధ నవ్వింది. బాగుంది. దండ వేసుకుని రిబ్బర్ కత్తిరిస్తుంటే ఫోటో తీసి పేపర్లో వేయిస్తారా ఏమిటి? ముందు పిల్లల్ని చూడండి. నేను ప్రయత్నం చేస్తాను. రజనీ రాగానే చిన్న అడ్వర్టైజ్మెంట్ రాయిద్దాం. ఎల్కేజీ నుండి 5వ తరగతి వరకు పెట్టుకుంటే సరి. మీ స్కూల్ డెవలప్ అయితే ఆవరణ చాలా ఉంటుందంటున్నారుగా. నేను టీటీ కోచింగ్ సెంటర్ కూడా ఓపెన్ చేయిస్తానులేండి. నేను టీచర్గా వస్తాను అంది. ప్రభాకర్ వెళ్ళటానికి లేచాడు. అతనిలో వచ్చినప్పుడు నిరాశ, నిర్లిప్తత మాయమైనాయి. ముఖంలో ఉత్సాహం తొంగి చూస్తోంది. 2 చేతులు జోడించి మీకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలియటం లేదు. మీకు ఈ క్లిష్ట సమయంలో నాకు చాలా అండగా నిలిచారు అన్నాడు. తెలిసిన వాళ్ళం ఒకరికొకరం సాయం చేసుకోకపోతే ఎలా? కృతజ్ఞతలు అంటూ నన్ను హైరానా పెట్టకండి. రేపు నాకేదైనా అవసరమైతే మీరు నాకు సాయం చేయరా అంది. అయ్యో, చేయకుండా ఉండటమా? తప్పకుండా చేస్తాను. కానీ అలాంటి పరిస్థితి ఎప్పుడూ రాకూడదని కోరుకుంటున్నాను అన్నాడు. వెళ్తాను. తొందరలోనే మీకు మళ్ళీ కనిపించి ఈ స్కూలు గురించి చెబుతాను అని వెళ్ళిపోయాడు. మేధకి ప్రభాకర్తో పరిచయం పెరిగిన కొద్దీ అతనంటే గౌరవాభిమానాలు నానాటికి పెరగసాగినాయి. ఆడవాళ్ళంటే అతనికి ఎంత గౌరవం! చివరికి పని మనిషిని, బిచ్చగత్తిని కూడా అతను ఎంతో మర్యాదగా మాట్లాడతాడు. అతను ఆడవాళ్ళ ఎదురుగా కూర్చొని మాట్లాడేటప్పుడు అతని చూపులు స్త్రీ శరీరం మీద ఆబగా అటూ ఇటూ తారట్లాడవు. స్త్రీలంటే అతనికి నిర్లక్ష్యం కానీ విదిలింపులు కానీ లేనే లేవు. స్త్రీలలో గల అజ్ఞానానికి అతను బాధపడతాడు. వాళ్ళలో గల శక్తి వారికి తెలియదు. అదే వారి బాధలకు మూలం అవుతోంది అంటాడు. ఎప్పుడో పురుషులు తమ స్వార్థం కోసం వాళ్ళ మనసులను మైనపు ముద్దలను చేస్తే అదే నిజం అనుకొని నేటి వరకు అలాగే ఉంటున్నారు. స్త్రీ శరీరం బలహీనమే కావచ్చు, మనసు మాత్రం కానే కాదు అంటాడు. ఈ ప్రపంచంలో శారీరకంగా బలహీనులు అయినా అపారమైన బుద్ధిబలంతో రాజ్యాలను ఏలిన నేతలు ఎంతమంది లేరు? స్త్రీలు కూడా అంతే. తమ మనసు తమకు బాగా తెలిసిన రోజు కానీ వారి బలం వారికి తెలిసి రాదు. మగవాడి దోపిడీకి లొంగిపోయి నిస్సహాయులం అనుకుని భ్రమలో మౌనంగా ఉండిపోతున్నారే తప్ప ఎదురు తిరగటం లేదు. స్త్రీ ఎదురు తిరిగి నిలబడిన రోజున కానీ పురుషుడికి తను చేస్తున్న తప్పు తెలిసిరాదు. వీళ్ళ కాళ్ళకి చేతులకి ఉన్న శృంఖలాలు మన కంటికి కనిపించినవి. వారి మనసే వాళ్ళని పురుషుడికి ఆధిక్యత ఇచ్చి బానిసలుగా పడి ఉంచుతోంది. స్త్రీలలో చైతన్యం ఇప్పుడిప్పుడే మేల్కొంటోంది. ఇప్పుడిప్పుడే వీరిలో మౌన పోరాటం మొదలవుతోంది అంటాడు ప్రభాకర్. మేధకి అతనిలో కూర్చొని కాఫీ తాగుతున్నప్పుడో
పేపర్ ఏదో వార్త చదివినప్పుడు ఇలాంటి తర్కం వినటం చాలా ఇష్టం. మేధకి తన యూత్ సర్వీస్ సెంటర్ గుర్తుకు వచ్చేది. ఎన్ని చేయాలని అనుకుంది తను. జీవన ప్రవాహం గమత్గా పక్కకు మళ్ళీపోయింది. మొన్న కరుణ వచ్చింది. ప్రదీప్ యూత్ సర్వీస్ సెంటర్కి ఇప్పుడు ప్రెసిడెంట్ అయ్యాడట. దాన్ని ఒక బ్రోతల్ హౌస్గా మారుస్తున్నాడట. దాని పేరు ప్రతిష్టలు మట్టిలో కలిశాయి. మేధ అది విని నిట్టూర్చింది. బాధగా అనిపించింది. తను పవిత్రమైన దేవాలయంగా భావించిన చోటు అది. ఎన్నెన్నో అనుకుంటాం, అనుకోటానికి జరగటానికి చాలా దూరం ఉంది. మేధ ప్రభాకర్ని పంపి వచ్చి కూర్చొని ఉత్తరాలకి జవాబు రాస్తుంటే ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. మేధ వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా పోస్టుమాన్ నిలబడి ఉన్నాడు. టెలిగ్రామ్ మేడం అన్నాడు. ఎక్కడి నుంచి? బొంబాయి నుంచి. నిజంగానా? మేధ ఆదుర్దాగా సంతకం చేసి తీసుకుంది. సుహాసిని దగ్గర నుంచి వచ్చింది. మేధకి అప్పుడే కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లుతున్నాయి. మమ్మీ ఏమంది? డాడీ ఏమన్నారు? వారు వస్తారా? తనని రమ్మన్నారా? మేధ టెలిగ్రామ్ చూసింది. మమ్మీ ఎక్స్పైర్డ్ టుడే, హార్ట్ అటాక్ అని ఉంది. మేధకి అక్షరాలు అర్థం కాలేదు. మళ్ళా చదివింది. ఆ కళ్ళలో క్రమంగా ఆనందం ఆవిరైపోగా ఆదుర్ద, భయం, ఆందోళనలు చోటు చేసుకున్నాయి. ఏమిటిది? నమ్మలేనట్టు మళ్ళా చదివింది. మమ్మీ ఎక్స్పైర్డ్ టుడే, హార్ట్ అటాక్. మేధ తడబడి అడుగులతో లోపలికి వచ్చింది. ఒళ్ళు తూలుతుంటే అక్కడ కుర్చీ మీద చేయి వేసి అక్కడే కూర్చుంది. ఓ గాడ్ అంటూ కుర్చీలో టెలిగ్రామ్ పరిచి మళ్ళా ఒక్కొక్క అక్షరమే చూస్తూ చదివింది. ఎన్నిసార్లు చదివినా ఒకటే అద్దంలోలాగా చూపిస్తున్నాయి చావు వార్తని. మేధకి ఎవరో కడుపులో గేలం వేసి దుఃఖపు మూటని పైకి లాగినట్టు పొట్టలో నుంచి దుఃఖం పైకి రాసాగింది. ఊపిరి అందనట్టు ఆయాసంగా గట్టిగా పీలుస్తోంది. మమ్మీ! ఒక్కసారి ఏడవసాగింది. మమ్మీ! అబద్ధం, ఇది అబద్ధం, నేను నమ్మలేను. మేధ ఏడుస్తూ కుర్చీ చేతికి వేసి ఈ తల గట్టిగా కొట్టుకోసాగింది. మేధ ఇంటి నుంచి సగం దూరం వెళ్ళిన ప్రభాకర్ మనసులో స్కూలు పెట్టడానికి బెంచీలు, కుర్చీలు, బ్లాక్ బోర్డులు, ఆట సామాను సుమారుగా ఎంత అవుతుందో మళ్ళా అంచనా వేస్తూ పెన్ అరచేతిలో అంకెలు వేద్దామని పెన్ కోసం జేబులు తడుముకున్నాడు. పెన్ అందలేదు. జేబు చూసుకున్నాడు. అక్కడ పెన్ లేదు. ఏమైంది? అతనికి గుర్తు వచ్చింది. మేధతో మాట్లాడుతూ అక్కడ టేబుల్ మీద వదిలేసి వచ్చినట్లు గుర్తుకు వచ్చింది. అతను వెనక్కి తిరిగి మళ్ళా ఆ ఇంటి వైపు నడిచాడు. అది సుమతి అతని పుట్టినరోజుకు బహుమతిగా ఇచ్చిన పెన్. మేధ ఇంట్లో కాలు పెట్టిన ప్రభాకర్ అక్కడ కనిపించిన దృశ్యం చూసి నిశ్చేష్టుడయ్యాడు. గదిలో గంట క్రితం కూర్చొని మేధ కుర్చీ చేతికేసి తలబాదుకుంటూ మమ్మీ, మమ్మీ, నేనే చంపేశాను నిన్ను అంటూ ఏడుస్తోంది. మేధ, ఏమిటిది? ఏమైంది? దగ్గరకు వచ్చేస్తూ ఆదుర్దాగా అడిగాడు. మేధ తలెత్తి అతని వైపు చూసింది. మంకెన పువ్వుల్లా ఎర్రబడిన కళ్ళు దైన్యంగా అతని వైపు చూస్తున్నాయి. ప్రభాకర్, మమ్మీ అంటూ బావురుమంటుంది. మమ్మీకేమైంది? ప్రభాకర్ అక్కడ పడివున్న టెలిగ్రామ్ తీసుకొని చూశాడు. మై గాడ్! అతని పెదవులు అస్పష్టంగా పలికినాయి. మమ్మీని నేనే చంపేశాను. నేనే బాధపెట్టి చంపేశాను. అందుకే హార్ట్ అటాక్ వచ్చింది. పాపిష్టిదాన్ని. నన్నేం చేసినా పాపం లేదు. నేను చావాలి. చస్తే గాని మమ్మీ ఆత్మకు శాంతి ఉండదు. మేధ తలని గోడకేసి కొట్టుకోసాగింది. మేధ, ఏమిటిది? ఏమిటి పని? ప్రభాకర్ చప్పున వచ్చి మేధను పట్టుకొని యువతలకి లాగాడు. నీకు తెలియదు ప్రభాకర్, వాళ్ళని నేను చాలా బాధ పెట్టాను. నేను చచ్చిపోవాలి. మేధ, మేధ, ప్లీజ్, నువ్వు పిచ్చిదానిలా చేస్తున్నావు. ప్రభాకర్ బలవంతంగా పెనుగులాడుతున్న మేధని చేతులు కదలకుండా దగ్గరకు తీసుకొని తన చేతుల్లో బంధించాడు. ప్రభాకర్, వదలండి, నన్ను చావనియ్యండి. నా బాధ మీకు అర్థం కాదు. నాకు అంతా తెలుసు. మమ్మీ హార్ట్ అటాక్తో పోయారు. ఇందులో నువ్వు చేసిన తప్పేం లేదు మేధ. నా మాట విను. ఈ రోజుల్లో ఎంతమందికో ఇది వస్తోంది. ప్రభాకర్, మేధకు దుఃఖం పెద్ద ఉప్పెనలా వచ్చేసింది. సుకుమారమైన లత పెనుగాలికి కంపించినట్లుగా ఆమె శరీరం ఏడుపుతో కదిలిపోసాగింది. ప్రభాకర్ చేతుల మీద తల ఉంచి రోధించసాగింది. ప్రభాకర్కి కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తున్నాయి. మేధని ఇంత బేలగా ఎప్పుడూ చూడలేదు. మేధ, బీ బ్రేవ్ ప్లీజ్ బతిమిలాడాడు. నా ధైర్యం అంతా పోయింది ప్రభాకర్. మమ్మీని చూస్తానని, మాట్లాడతానని గంపెడంత ఆశతో ఎదురు చూస్తున్నాను. నీ సంజాయిషీలు నాకేం అవసరం లేదు పో అన్నట్టు వెళ్ళిపోయింది. ఒక్కొక్కసారి మనం అనుకోనివి జరుగుతాయి. మనం ఏం చేయలేం మేధ. నిమిత్త మాత్రులం అనుకోవాలి అంతే. ప్రభాకర్ స్వరం లాలనగా బుజ్జగిస్తున్నట్లుగా ఉంది.
నేను చాలా బాధ పెట్టాను. మేధ హఠాత్తుగా తలెత్తింది. అతని షర్టుని గుండెల దగ్గర గట్టిగా పట్టుకుంటూ కళ్ళు పెద్దవి చేసి వెర్రిదానిలా చూస్తూ, ప్రభాకర్, నేను మమ్మీని చూడాలి. నన్ను బొంబాయి తీసుకువెళ్ళు. ఇప్పుడే నేను వెళ్ళాలి. డాడీని చూడాలి. ఓ గాడ్! నిద్ర మీద కొట్టుకుంటూ డాడీ ఎలా తట్టుకుంటారో. డాడీ ఒడిలో తలదాచుకొని నేను మమ్మీని చంపేయలేదు డాడీ అని చెప్పాలి. నేను డాడీ దగ్గరికి వెళ్ళాలి ప్రభాకర్. ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండలేను అంది. దుఃఖంలో నుంచి ఆవేశం, ఆవేశంలోంచి ఆక్రోశం, ఆక్రోశంలో నుంచి ఆదుర్ద, ఆదుర్దలో నుంచి మళ్ళీ ఆపుకోలేని ఏడుపు పెద్ద పెద్ద కెరటాలుగా వచ్చి మేధను ముంచేస్తున్నాయి. ప్రభాకర్ మేధ వీపు నిమిరాడు. నేను తీసుకెళ్తాను అని చెబుతున్నానుగా. ఏర్పాట్లు చేస్తాను. నువ్వు ముందు ధైర్యం తెచ్చుకోవాలి. ధైర్యం తెచ్చుకుంటేనే నేనేమైనా చేయగలను. మేధ ముఖం నిండా పట్టిన చెమటని, ధారలుగా వచ్చేస్తున్న కన్నీటిని తుడుస్తూ చిన్నపిల్లని బొజ్జగిస్తున్నట్టుగా చెప్పాడు. నువ్వు ముందు కింద నుంచిలే, కుర్చీలో కూర్చో. చూడు పెదవులు ఎలా ఆరిపోయాయో. మంచినీళ్ళు తెస్తాను. ఇలారా. మంచిదానివి కదూ, చెప్పిన మాట వినాలి అంటూనే ప్రభాకర్ లేవదీసి క్రింద కూర్చోవటానికి నేలకు జారుతున్న మేధని రెండు చంకల క్రింద చేతులు వేసి బలవంతాన లేపి తీసుకువచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చోబెట్టాడు. వంట ఇంట్లోకి వెళ్ళి మంచినీళ్ళు తీసుకువచ్చి డైనింగ్ టేబుల్ మీదకి ఒరిగిపోయి ఏడుస్తున్న మేధని లేవదీసి మంచినీళ్లు నోటికి పట్టి బలవంతంగా తాగించాడు. రజని ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? బెంగుళూరు వెళ్ళాడు. ఇంకా చేరి ఉండడు. దోవలోనే ఉంటాడు. వాళ్ళ ఫోన్ నెంబర్ తెలుసా? ఆఫీసులో ఉంది. తనే వెళ్ళగానే చేస్తానని అన్నాడు. ప్రభాకర్, నేను బొంబాయి వెళ్తాను. నేను బొంబాయి వెళ్తాను. ప్రభాకర్ క్షణం ఆలోచించాడు. బొంబాయిలో డాడీ ఉన్న ఇంటి వాళ్ళ ఫోన్ నంబర్ తెలుసా? తెలుసు. ఎక్కడుంది? బెడ్రూమ్లో మంచం కింద దిండు కింద డైరీలో ఉంది. ప్రభాకర్ బెడ్రూమ్లోకి వచ్చాడు. పక్క మీద ఉన్న దిల్లను తీసి డైరీ కోసం వెతికాడు. డైరీ దొరికింది. ప్రభాకర్ డైరీ తెచ్చాడు. ఆ ఇంటాయన పేరేమిటి? హరినారాయణ. సి. ప్రభాకర్ చూశాడు. నెంబర్ దొరికింది. మీద ఆ నెంబర్ కింద ఎర్ర పెన్సిల్తో గీత గీసింది. ప్రభాకర్ ఫోన్ చేశాడు. వెంటనే కలవలేదు. కొద్దిసేపటికి ఎవరో తీశారు. సుహాసిని కావాలి అన్నాడు. ఇక్కడ వైదేహి గారు పోయారు. చాలా గొడవగా ఉంది. అంత హడావుడిగా ఉన్నారు అన్నాడు. కాస్త సుహాసినిని పిలవండి. వైదేహి గారి అమ్మాయి మాట్లాడాలి. అలాగా, ఆగండి కాస్త. 5 నిమిషాలకు సుహాసిని ఫోన్ దగ్గరకు వచ్చింది. మేధ అప్పటికే ఫోన్ దగ్గరకు వచ్చింది. హలో, సుహాసిని పలికింది. అక్కా? మేధకి మాట పెగిలి రాలేదు. మేధ, టెలిగ్రామ్ అందిందా? ఇది నిజమేనా అక్క? నేను నమ్మలేకపోతున్నాను. ఉదయం నొప్పి అంది. హాస్పిటల్కి తీసుకువెళ్ళాం. అక్కడికి వెళ్ళేసరికి స్పృహ లేదు. పెద్ద డాక్టర్ వచ్చేసరికే అంతా అయిపోయింది. డాడీ ఎక్కడా? ఏడుస్తూ అడిగింది. హాస్పిటల్లో ఉన్నారు. డెడ్ బాడీ ఇంకా ఇవ్వలేదు. నేను మళ్ళా ఇప్పుడే వెళ్తున్నాను అక్కడికి. నేను వస్తాను అక్క, బయలుదేరుతున్నాను. డాడీకి చెప్పు. వద్దు వద్దు, డాడీ ప్లేన్ మాట్లాడుతున్నారు. మేం వచ్చేస్తాం. రజనీని పిలు. తను ఊరిలో లేడు. ఊరిలో లేడా? నీ దగ్గర అక్కడ ఎవరున్నారు ఇప్పుడు? ప్రభాకర్. ఒకసారి అతనికి ఫోన్ ఇవ్వు. ప్రభాకర్ ఫోన్ తీసుకున్నాడు. హలో అన్నాడు. ప్రభాకర్, నువ్వు మేధను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు. రవికి ఫోన్ చేసి చెప్పు. నేను చేస్తే కలవలేదు. మేధ వస్తానంటోంది. రావద్దు. మేమే వచ్చేస్తాం అక్కడికి. అదిగో నన్ను పిలుస్తున్నారు. వెళ్తున్నాను. సుహాసిని ఫోన్ పెట్టేసింది. మేధ కృంగిపోయినట్లుగా కూర్చుండిపోయింది. ఏడుపు తెరలు తెరలుగా ఉధృతమైన వాసలా వచ్చేస్తోంది. ప్రభాకర్ దగ్గరికి వచ్చాడు. మేధ, ప్లీజ్ ధైర్యం తెచ్చుకోవాలి అన్నాడు. అతని కంఠం ఎలాగో అయిపోయింది. మేధ హఠాత్తుగా ముందుకు వంగి అతని నడుం చుట్టూ చేతులు పెనవేసి అతని పొట్టకు తల ఆనించి ఏడుస్తూ చెప్పింది. ప్రభాకర్, నాకు పిచ్చెక్కుతుందేమోనని భయం వేస్తోంది. ఏమిటోగా ఉంది. మమ్మీ దగ్గరికి పరిగెత్తాలనిపిస్తోంది. డాడీ అని అరవాలనిపిస్తోంది. నాకు తెలుసు మీద, నాకు అర్థమవుతోంది. నిన్ను నువ్వు కుదుటపరుచుకోవాలి. మన చేతుల్లో ఏమీ లేదు. మన మనసు నిబ్బరం చేసుకోవటానికి మాత్రం ప్రయత్నం చెయ్యి. మేధ తల నిమురుతూ చెప్పాడు. పైకి చెబుతున్నాడే గాని లోపల అతనికి చాలా ఆందోళనగా ఉంది. మేధ చూస్తే ఒట్టి మనిషి కూడా కాదు. రజని చూస్తే ఊరిలో లేడు. తను ఎంత ధైర్యం చెప్పినా భర్త చెప్పిన ఓదార్పు కాదు కదా. అతనికి ఆ క్షణంలో మేధను చూస్తుంటే చాలా జాలేస్తోంది. ఈ గాయం మేధ జీవితంలో ఎన్నటికీ మానదు. భర్త కాదు, స్వయంగా ఆ దేవుడే దిగి వచ్చినా
మేధని ఓదార్చలేడేమో అనిపిస్తుంది. ఇన్నాళ్ళు మేధ తల్లిదండ్రులని తనతో రాజీ చేసుకోగలను అనే ధైర్య సాహసాలతో బ్రతికింది. ఇప్పుడు ఆ మార్గం శాశ్వతంగా మూసుకుపోయింది. మేధ దుఃఖం, ఆవేదన అతనికి బాగానే అర్థమవుతున్నాయి. కానీ అతను ఏం చేయలేకపోతున్నాడు. ప్రభాకర్ ఆఫీస్ నుంచి నీలగిరి ఫ్యాన్స్ కంపెనీ ఫోన్ నెంబర్ అడిగి అక్కడికి చేశాడు. రజని ఇంకా అక్కడికి చేరలేదు. ప్రభాకర్ మెసేజ్ ఇవ్వమని చెప్పాడు. కొద్దిసేపైన తర్వాత ప్రభాకర్ పక్కింటి కుర్రాడిని పంపి మేనత్తని రప్పించాడు. రవిచంద్ర ఫోన్ చేస్తే అతను లేడని, నాగార్జున సాగర్కి వెళ్ళాడని, రేపు వస్తాడని చెప్పారు. మేధని ఓదార్చటం సుందరమ్మకి, ప్రభాకర్కి సాధ్యం కావటం లేదు. అయ్యో, ఒట్టి మనిషి కూడా కాదు, భర్త చూస్తే ఊళ్ళో లేడు, ఏం చేయటం అంటూ ఆవిడ లబలబలాడింది. ప్రభాకర్ వెళ్ళి మేధను చూసే డాక్టర్ విజయలక్ష్మిని తీసుకువచ్చాడు. ఆవిడ మేధకి నిద్ర పట్టే ఇంజెక్షన్ ఇచ్చింది. మేధని మందు సాయంతో బలవంతంగా నిద్రపుచ్చారు. రాత్రివేళ మధ్య మధ్యలో నిద్రలో లేచి మమ్మీ మమ్మీ అని ఏడుస్తూనే ఉంది. మళ్ళీ నిద్రలోకి జారుతుంది. ప్రభాకర్ మంచం పక్కనే కుర్చీ వేసుకొని కూర్చున్నాడు. ఆమె కదిలినప్పుడల్లా చేయి వేసి తల నిమిరి ధైర్యం చెబుతున్నాడు. కళ్ళ వెంట నీరు కారుతుంటే తుడుస్తున్నాడు. మేధ దుఃఖం చూస్తుంటే అతని గుండెలు ద్రవిస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో 9వ ఎపిసోడ్ ఆపేద్దాం. మళ్ళీ 10వ ఎపిసోడ్లో కలుద్దాం. థ్యాంక్ యూ.